అయితే వీళ్ళు ఏం చేసినారు, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టినారు. కట్టిన తర్వాత ఏమైంది, 2019-20 ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది, సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది. కంప్లీట్ కానందువల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డయాఫ్రమ్ వాల్ను డ్యామేజ్ చేసింది. ఎందుకు డ్యామేజ్ చేసింది, కాఫర్ డ్యామ్లో 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి, గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతాయి. సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము 2019 నుంచి 2024 వరకు కంప్లీట్ ఏమేమి మేము సాధించినది, స్పిల్వే కంప్లీట్ చేసినాం, ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం, అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం. చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైలు మళ్ళీ ఓపెన్ చేయించి మేము సాధించినది ఏమంటే మరి 47,000 కోట్ల అప్రూవల్ వచ్చేదానికి ఆర్సీఈ ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి 2013-14 కాదు, ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి వాటర్ కాంపనెంట్ ఏదైతే వైజాగ్ నీళ్లు పోవాల్సి ఉందో 4,000 కోట్లు ఉంటే 4,000 కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని ఇంతకుముందు ఏదైతే వాళ్ళు బ్యాంకు ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించాం. సరే సార్, మిచ్చి రెడీగా పెట్టినాం. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తున్నారు 12,500 కోట్లు వచ్చిందండి. ప్యూర్లీ 100% మేము చేసిన కృషి. ఒక గుడ్ న్యూస్ ని మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం. దగ్గర 13,000 కోట్ల మంజూరికి, అది పోలవరం తొలి దశకి 12,911 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సో ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది కేంద్ర ఆర్థిక శాఖ. తాజా ధరల ఆధారంగా ఈ నిధులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అనేక సార్లు జగన్ పోలవరం ప్రాజెక్టుకి నిధుల కోసం ఢిల్లీ వెళ్లారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై ప్రధాని మోదీ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. నిధుల విడుదల చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా మేమంటూ ఉండింటే 2029 లోపల 100% కంప్లీట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు